లోన్స్ రావట్లేదు పాస్టర్ గారు, డబ్బులు మాకు రావట్లేదు పాస్టర్ గారు, మేము అప్పులు కట్టలేకపోతున్నాము, హెల్త్ బాగా కావట్లేదు, ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు నేను ఫస్ట్ బాధపడతా కదా మీకోసం. బాధలో నేను కూడా దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడినాడు, ఎందుకు నువ్వు వరి అవుతున్నావు? సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది ఎక్కువగా వారికి కలగట్లేదు అని ఈ వాక్యం చెప్పినాడు. అప్పుడు ఈ వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని ఫస్ట్ నేను బాధపడకుండా ధైర్యం తెచ్చుకున్నా. మీకోసం నాలో బాధ పోయింది, మీకోసం ఉన్న బాధ పోయినది. ఇప్పుడు మీకోసం మీకున్న బాధ కూడా పోవాలి ఇస్తున్నాములో. చెప్పండి, ఫేత్ఫుల్ గాడ్, నమ్మదగిన దేవుడు. చెప్పండి, మనుషులు లేరని చెప్పండి, దేవుడు ఒక్కడ మంచోడు. నేను నిజంగా నా యాత్రలో నేను నేర్చుకున్నది ఇదే.